రైట్. రమేష్ కన్నిగంటి గారు, సీజ్ ఫైర్ అయిపోయింది, మొత్తం అందరూ దేశాల అధినేతలు మంచి పని చేశారు, గ్రేట్, ఇది కోరుకున్నాం అని అన్నారు. సరే, ఒక 2 వారాల విరామం వచ్చింది కాబట్టి ఈ ఆయిల్ కొరత, ఈ వాణిజ్యపరమైన అంశాలు, ఈ సవాళ్ళు అన్ని దేశాలు కొద్దిగా కూలింగ్ పీరియడ్గా ఎంజాయ్ చేస్తాయి, అన్నీ సదురుకుంటాయి అనుకున్నాం. చివరికి మార్కెట్లు కూడా బాగానే పుంజుకున్నాయి, అంతా జరిగిపోయింది. కానీ ఇదంతా జరిగింది, కానీ అసలు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా కుదురుకోవటం లేదు. లేటెస్ట్గా బ్రేకింగ్ కూడా మనం చూశారు. మరి అసలు చర్చలు జరుగుతాయా ఏంటి? కన్ఫ్యూజను, లెబనాన్ పై దాడులు చేయటం ఏంటి? అసలు సీజ్ ఫైర్కి అర్థం ఉందా? ఏం చెప్తారు పరిణామాలపై? 2 వీక్స్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణ వచ్చింది అనగానే నేను మన 10 టీవీలో కూడా మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం సతీష్ గారు. 100% ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా, అంటే ప్రస్ఫుటంగా కనిపించేది ట్రస్ట్ డెఫిసిట్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. 3 పార్టీలు ఇక్కడ, అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఇంకొక వైపు. ఇరాన్ చెప్పేదాని మీద ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ చెప్పేదాని మీద ఇరాన్కి, అమెరికా చెప్పేదాని మీద ఇరాన్కి, లేదా ఇరాన్ చెప్పేదాని మీద అమెరికాకి ఎటువంటి ట్రస్ట్ అంటే నమ్మకము లేదు. ఎందుకు మరి హడావుడిగా డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ అని చెప్పి మళ్ళీ ఎమ్మటనే 2 వీక్స్ నేను సీజ్ ఫైర్ ఇస్తున్నాను? నాకు ఎక్కడ బాగా హాస్యాస్పదం అనిపించిందంటే, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, పాకిస్తానీ చీఫ్ ఆసిఫ్, మునీర్ ఆసిఫ్, వాళ్ళతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకున్నాను అని ఒక చిన్న స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా ఛాతి విరుచుకొని చెప్పాడు. ఇంకేముంది, అయిపోయింది, 100% ఇరాన్ని ఉంచేసాం మేము అనే విధంగా వీళ్ళు చెప్పారు. ఇరాన్ వాళ్ళు కూడా ఇళ్ళగానే పండగ అంటారు కదా, అలా కాకుండా ఇళ్ళగానే పండగ అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేయటము, లెబనాన్లో ప్రాణ నష్టం జరగటము, దాంతోపాటు ఇరాన్ కూడా సీజ్ ఫైర్ ఏదైతే నోడుతూనే సీజ్ ఫైర్ అని చెప్పింది, 10 పాయింట్ ఫార్ములా అని చెప్పి 10 పాయింట్స్ ఇచ్చింది. ఆ రాసిన 10 పాయింట్స్ లో 5 పాయింట్లు ఏంటి, అమెరికాకి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా ఈ విచిత్రం ఏంటంటే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆ షరతులు ఏదో చాట్ జీపీటీ ఇచ్చినట్టు ఏమన్నారంటే 3 వర్షన్స్ ఇచ్చారు. ఒక వర్షన్ ఏమో చాట్ జీపీటీలో టైప్ చేసి ఇచ్చినట్టున్నారు, ఏది 10 పాయింట్ ఫార్ములా. ఇంకొక వర్షన్ లోనేమో ఇంకొక ప్రోగ్రామింగ్ ఏదో వాడినట్టున్నారు. సో ఏదైనప్పటికీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. నేను చెప్తున్నాను సార్, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, మా సీనియర్ సంజయ్ పులిపాక్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా వింటున్నారు. మా సీనియర్ గారు పొలిటికల్ సైన్స్, మాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మా సీనియర్ సారు, ఆయన ముందలే చెప్తున్నాను. ఆయన కూడా ఆయన అభిప్రాయం మనం కూడా విందాం, సార్ చెప్పేది కూడా. రైట్. నా అభిప్రాయం ఏంటంటే, నేను ఇజ్రాయెల్లో ఉండి, ఇజ్రాయెల్లో చదువుకొని, అమెరికాలో ఉండి, అమెరికాలో చదువుకొని, ఇరాన్ దేశంలో భౌగోళిక పరిస్థితులతో పాటు ఇరాన్ లోపల ఉన్న స్టూడెంట్స్ యొక్క లేదా సిటిజన్స్ యొక్క పల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత రియల్ టైం గవర్నెన్స్ మోడల్లో చెప్తున్నా, ఆర్టీజీఎస్ మోడల్లో 100% ఈ 2 వీక్స్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం అనుకున్నారో అది జరగదు. రాసి పెట్టుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, రేపు పాకిస్తాన్ లో జరగబోయేదానికి ఇరాన్ ఇప్పుడే లాస్ట్ మినిట్ లో 11th అవర్ అంటారు, సారీ వీఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ పీస్ టాక్స్, ఏది పాకిస్తానీ లెడ్ పీస్ టాక్స్ అని ఇరానియన్ అంబాసిడర్ లేదా ఇరానియన్ ఎన్వాయ్ అనండి చెప్పేశాడు, ట్వీట్ డిలీట్ చేశాడు. ఇంకోటి ఏం చేశారు, ఇజ్రాయెల్ ఆల్సో హ్యాస్ షోన్ నో ఇంట్రెస్ట్, మాకు చాలా ట్రస్ట్ డెఫిసిట్, మాకు అసలు ఇరాన్ మీద నమ్మకం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకోండి అని చెప్పింది. అసలు పాకిస్తాన్ మేము నమ్మలేకుండా ఉన్నామన్నారు. అబ్సల్యూట్లీ, మేము పాకిస్తాన్ నమ్మలేము, అసలు ఇరాన్ నమ్మలేము, ఇరాన్తో పాటు పాకిస్తాన్ కూడా నమ్మలేము అని ఇజ్రాయెల్ కూడా చెప్పేసింది. ఇక్కడ ఈ 2 వారాల యుద్ధ విరమణ అంగీకారము బూడిదలో పోసిన పన్నీర్ సార్. నెంబర్ 1. నెంబర్ 2, విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ అనేది వాడకుండా ఇక్కడ 3 దేశాలు హింస, బాయ్నెట్ ఆఫ్ ద గన్ పెట్టి ట్రస్ట్ మీద, కెన్ యూ బిల్డ్ ట్రస్ట్ ఓవర్ కీపింగ్ ద గన్ ఆన్ యువర్ షోల్డర్? రైట్. ఎట్లా నమ్ముతాం? భుజం మీద తుపాకీ పెట్టి మీరు ముగ్గురు కలిసి కూర్చొని పనిచేయండి అంటే బలవంతంగా మీరు చేయగలరా? చేయలేరు. హార్ట్స్ అండ్ మైండ్స్ ని విన్ చేయకుండా, లోకల్ పాపులేషన్స్ ని విన్ చేయకుండా, లోకల్ గవర్నమెంట్స్ ని విన్ చేయకుండా, లోకల్ గవర్నమెంట్ అంటే అమెరికన్ గవర్నమెంట్, ఇక్కడ ఇరానియన్ గవర్నమెంట్ అంటే అయతొల్లా ఖొమైనీ లెగసీ, ఇజ్రాయలీ బెంజమిన్ నెతన్యాహు. అటు గవర్నమెంట్ లోనూ ట్రస్ట్ లేదు, ఇటు పీపుల్ లోనూ ట్రస్ట్ లేదు, ఇటు మీడియా అంబాసిడర్స్ లోనూ ట్రస్ట్ లేదు. ఏ రకంగా చూసినా ట్రస్ట్ ని బిల్డ్ చేయకుండా సొల్యూషన్ ఎతకటం అనేది చాలా అనాలోచిత, ఇల్లాజికల్, ఇర్రేషనల్ అండ్
ఇట్ కెనాట్ బి అచీవ్డ్, పీస్ కెనాట్ బి అచీవ్డ్. రైట్.